రెండవ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి మనం చదవగలిగినట్లయితే, ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈ యోధా రాజు, ఇశ్రాయేలు రాజు, వీరు మోయాబీల మీదకి ఎదోము మార్గముగా వారు ప్రయాణం చేస్తున్నటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఎన్ని దినాలు ప్రయాణం చేశారో తెలుసా అండి? 7 రోజులు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎదోము మార్గము గుండా వెళుతూ ఎదోము రాజును కూడా వారు తీసుకుని వెళుతూ ఉన్నారు. సర్వసాధారణంగా వారు వెళుతున్నటువంటి పరిస్థితి ఏంటండి? మోయాబీలపై యుద్ధానికి వెళుతూ ఉన్నారు. మోయాబు రాజును జయించడానికి మోయాబుల మీదకి యుద్ధానికి వెళుతూ, అది ఆ మార్గ ప్రదేశం ఏంటంటండి? ఎడారి, డ్రై ప్లేస్గా మనం చూడగలం. అసలే ఒక యుద్ధం మనకు వెళుతూ ఉన్నప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది, అవునా కదా అండి? ఒక సమస్య కొరకు మనకు ఒక టెన్షన్ ఉంటుంది, ఒక వ్యాధి కొరకు ఒక టెన్షన్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత రెండవది కూడా వచ్చిందంటే ఎంత బాధ అనుభవిస్తామో ఒక్కసారి ఆలోచన చేయండి. వారు కూడా ప్రయాణమై మోయాబీల మీదకి వారు యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు, ఆ యుద్ధమునకు వెళుతున్నటువంటి ఆ ఎడారి మార్గము, ఆ డ్రై ప్లేస్లో ఎంత వేదనతో వెళుతూ ఎదోము రాజును కూడా వారు తీసుకుని పోతూ ఉన్నప్పుడు రెండో సమస్య ఏంటండి? నీళ్ళు లేవు, వాళ్ళకి లేవు. వాళ్ళు వెళుతున్నటువంటి క్యాటిల్స్ కూడా నీళ్లు లేనటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఉదయ నైవేద్యము, దేవుని పాద సముఖానికి వచ్చున్నటువంటి మన జీవితాల్లో ఆదివారము ఉదయకాలపు ఆరాధన. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఉదయ నైవేద్యము అర్పించుచుంటుండగా నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. అంటే వారు ఉదయ నైవేద్యము అర్పించుచుంటుండగా సడన్గా దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అనేవి రిలీజ్ అయినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మన దైనందిన జీవితం, మన కుటుంబ జీవితాల్లో కూడా అనేకమైనవి, ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు ఆ సమస్య నుంచి మనం విడుదల పొందాలని మన ఆలోచనలతో, మన తలంపుతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యములో మరొక వేదన మనకు ఎదురైపోతూ ఉంటాయండి. వారికి వచ్చినటువంటి వేదన అదే వేదనగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కానీ వారు ఏం చేస్తున్నారంటండి? వర్షిప్ చేశారు. ఈరోజు ఉదయకాలపు ఆరాధనకు మనం వచ్చాం. ఈ నైవేద్యం అర్పిస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటండి, ఆగే దేవుడు కాదు, ఆయన కార్యాలను దాచే దేవుడు కాదు. ఈ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో, ఎడారి లాంటి మన కుటుంబాల్లో, ఎడారి లాంటి మన పరిస్థితుల ప్రభావాల్లో మనకును దేవుని యొక్క దైవ కార్యాలు మనకు అవసరం. అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బంది అనే ఎడారిలో ఉన్నావేమో, శరీర బలహీనత అనే ఎడారిలో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావేమో, లేదా మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక ఎడారిలా ఉన్నాయేమో, మన యొక్క బిడ్డల పరిస్థితులు ఒక ఎడారి జీవితాలేమో. అటువంటి పరిస్థితుల్లో మనకేమవసరం అంటండి? ప్రభువా, నీ సన్నిధిలో, నీ సముఖములో మీ కార్యాలు మాకు అవసరం. ఆ కార్యాలు మనం అనుభవించాలి అంటే కనుక ఉదయ నైవేద్యము అర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుచేత కార్యం కావలసిన వాడు నువ్వు, కార్యం కావలసింది నేను. నా జీవితంలో కార్యాలు కావాలి అంటే కనుక వీరేం చేస్తున్నారంటండి? ఉదయకాలపు నైవేద్యము వారు అర్పించుచుంటుండగా నీళ్లు ఎదోము మార్గముగా వచ్చి దేశమంతా నీళ్లతో, కార్యాలతో నిండినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మన జీవితాల్లో ఏ రీతిగా ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ప్రియ క్రైస్తవ బిడ్డ, ఎప్పుడు కూడా పాట పాడకుండా కూర్చోవద్దు. దేవుని దైవ సన్నిధిలో నీ కుటుంబం కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు ప్రభు పాదాల దగ్గర నువ్వు చేసే వర్షిప్పే ప్రభు పరలోకములో నుండి ఆయన మందిరములో కుమ్మరించబడినటువంటి కార్యాలు నిశ్చయముగా నీ గృహానికి ప్రవహింపచేసే దేవుడు. వారికి బ్లెస్సింగ్ అనేది ఏ రీతికి వచ్చిందంటండి? సడన్గా వచ్చినటువంటి స్థితి.
వర్షిప్ జరుగుతూ ఉంటుండగా సడన్గా ప్రభు నిన్ను స్వస్థపరిచే దేవుడు. వర్షిప్ జరుగుతూ ఉంటుండగా సడన్గా నీ డిపార్ట్మెంట్లో ఉన్న కార్యాలు తారుమారు చేసే దేవుడు. వర్షిప్ జరుగుతూ ఉంటుండగా సడన్గా నీ గృహంలో ఉన్న శోధనలను పారద్రోలేటువంటి దేవుడు. వర్షిప్ జరుగుతూ ఉంటుండగా మీ బిడ్డల మధ్య ఉన్నటువంటి పరిస్థితులను తారుమారు చేసేటువంటి దేవుడు. అనేకమైనటువంటి దివ్యమైన కార్యాలతో ప్రభు మనలను దర్శించేటువంటి దేవుడు. అదే రీతిగా క్రొత్త నిబంధన కాలానికి మనం వెళితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా, ఎక్కడి నుంచి అంటండి? ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు వారు నిండెను. కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. హల్లెలూయా. ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఎండిన ఇల్లంతయు నిండెను. ఈరోజు ప్రభు సన్నిధిలో, ప్రభు సముఖములో మనము చేయించినటువంటి ఆరాధన ద్వారా ఉదయకాల నైవేద్యములో ఎదోము మార్గములో వారు ప్రయాణం చేసినటువంటి యోధారాజు, ఇశ్రాయేలు రాజు వారు చేసినటువంటి వర్షిప్ ద్వారా ఆ దేశమంతా సమృద్ధికరమైన నీళ్లు నింపబడినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అదే రీతిగా దేవుని యొక్క దైవ సన్నిధిలో మేడ మీద గదిలో 120 మంది కూర్చుని ప్రభుని వర్షిప్ చేయించుంటుండగా ఆకాశము నుండి అకస్మాత్తుగా సడన్ బ్లెస్సింగ్, ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయో. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు సన్నిధిలో, ప్రభు సముఖములో నువ్వు నేను చేయించున్నటువంటి ఆరాధన ద్వారా దేవుని దైవ సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నావో ఆకాశము నుండి అకస్మాత్తుగా దేవుని దైవ మందిరం అనే ఈ ఇల్లంతా నిండినప్పుడు గిన్నె నిండి పొర్లి పారి నీ బెడ్రూమ్లోనికి, నీ లివింగ్ రూమ్లోనికి, నీ కిచెన్ రూమ్లోనికి, నీ డైనింగ్ రూమ్లోనికి, నీ సమస్తమైన వాటి మీదకి ప్రభు యొక్క ఆశీర్వాదము అకస్మాత్తుగా ఆకాశము నుండి కుమ్మరింపబడుచున్నటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఆనాడు 120 మంది మేడ మీద గదిలో వారు కూర్చున్నప్పుడు వారికి ఏం తెలుసంటండి? అభిషేకం కుమ్మరించబడుతుందో లేదో వారికైతే తెలియనటువంటి పరిస్థితి. అన్సర్టైన్ సీజన్గా మనం అక్కడ చూడగలం. మనకేం తెలుసండి? అది కుమ్మరింపబడిందని మనకు తెలుసు. వారికేం తెలుసండి? ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పిన మాటను బట్టి 120 మంది మేడ మీద గదిలో కూర్చుని ప్రభు చెప్పినటువంటి మాటను, ప్రభు చెప్పినటువంటి వాగ్దానం కొరకు వారు కనిపెట్టుతున్నటువంటి స్థితి. 10 దినాలు కనిపెట్టారు. 10 దినములో మొట్టమొదటి దినము కుమ్మరించబడలేదు, 5వ దినమైనా కుమ్మరించబడలేదు, 9వ దినమైనా కుమ్మరించబడలేదు. 10వ దినమున ప్రభు అప్పటికి చనిపోయి ఆరోహణమై 8 దినాలైందండి. 10 దినముల తర్వాత వారందరూ కూర్చుండినటువంటి ఇల్లంతా ఆత్మతో అభిషేకించబడినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ పైన మొట్టమొదటి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం. కాలములను సమయములను చూడండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనటం ఈ పని కాదు. కాదు. పైన 5వ వచనం ఒక్కసారి చదవండి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. చాలమ్మా. ఈ లేఖన భాగాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే 2వ అధ్యాయంలో మనం చదివాం, వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా ఆత్మతో నింపబడిందని. ఈ 5వ వచనము 7వ వచనాన్ని మనం చూస్తే వారు పరిశుద్ధాత్మ శక్తితో మీరు అభిషేకించబడతారు, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు ప్రభు చెప్పాడు. వారికి తెలుసా అండి? ఏ రోజు కుమ్మరించబడుతుందో వారికి తెలుసా? చెప్పిన కార్యం కొరకు వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ కాలములు, సమయములు, ఆ సమయం ఏంటో వారికి తెలియదు. ఏదైనా మనం ఒకవేళ వారు ప్రభువా ఈ పరిశుద్ధాత్మ అభిషేకము ఏ రోజు కుమ్మరించబడుతుందో, ఏ దినము మేము అనుభవించాలో
ఆ ప్లాన్ ఏంటో మాకు చెప్పు అని అడగడానికి, ప్లాన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరమైతే వారికి లేదండి. ఎందుచేత 7వ వచనం ఏమంటున్నాడండి? కాలములను సమయములను తండ్రి తన ఆధీనములో ఉన్నాయి. ఏ రోజు ఏ విధమైనటువంటి కార్యము జరుగుతుందో వారికి తెలియనటువంటి స్థితి. ప్రభు చెప్పాడు, ప్రభు మాట కొరకు వారు వేచి ఉన్నారు. ప్రభు మాట నమ్మారు. ఆ నమ్మినటువంటి మాటను బట్టి దేవుని పాదాల దగ్గర కూర్చుని వారు ఏం చేస్తున్నారంటండి? వర్షిప్ చేస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో మనమును ప్రభువుని అడుగుతాం, ప్రభువా ఒక వారంలో నాకు కార్యం జరుగుతుందా, 2 వారాల్లో జరుగుతుందా అని మనం అనుకోవచ్చు. కానీ ఎవరి ఆధీనంలో ఉన్నాయంటండి? తండ్రి ఆధీనంలో ఉన్నాయి. నా పని ఏంటంటే ప్రభు సన్నిధిలో ఉదయకాలపు ఆరాధనకు వచ్చాం. ఈ ఉదయకాలపు నైవేద్యం అర్పించాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చదవద్దు కానీ రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయములు అంటాడు. ఏమనంటండి? నీ శరీరమును సజీవ యాగముగా జీవము కలిగినటువంటి దేవునికి సమర్పించు. సజీవ యాగముగా ప్రభు పాదాల దగ్గర నువ్వు ఎప్పుడైతే వర్షిప్ చేస్తావో, స్తుతి ఆరాధన చేస్తావో, ప్రభువు ఈరోజే నీ కుటుంబంలో ఉన్న సమస్త విధమైన శోధనలను బంధించి ఆయన పరలోక కార్యాలను, దేవుని ఇల్లంతా నింపినటువంటి దేవుడు, నీ గృహములో సమస్తమైన వాటిని ప్రవహింపచేసేటువంటి దేవుడు. మన జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి సీజన్స్ మనం ఎదుర్కొంటూ ఉంటాం. అవునా కదా అండి? ఆ పరిస్థితుల ప్రభావాల్లో మనం ఏం చేయాలంటండి? ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల దగ్గర వర్షిప్ చేయమంటున్నాడు. సర్వసాధారణంగా ఆదివారం ఆరాధనకు వస్తూ ఉంటాం. మిగిలిన దినాలన్నీ నీ గృహములో వర్షిప్ ఉందో లేదో ఆలోచన చేయి. ప్రభుకి ప్రథమ స్థానం ఇచ్చుచున్నావో లేదో ఆలోచన చేయి. ఎందుచేతనంటే రేయి మొదటి జామున ప్రభు పాదాల దగ్గర కూర్చుని నువ్వు ఎప్పుడైతే స్తుతి ఆరాధన కుటుంబముగా కూర్చొని స్తుతి ఆరాధన చేస్తావో, 2-3 మధ్యన ఎవరున్నారంటండి? ప్రభు ఉన్నాడు. ప్రభు ఉన్నాడు. ఆత్మతో మన మధ్యకు వచ్చినటువంటి దేవుడు నిశ్చయముగా మీరు కూర్చుని ఆరాధన చేయించినటువంటి ఇల్లంతా ఆకాశము నుండి సడన్ బ్లెస్సింగ్ అంటండి. ఆకాశము నుండి అకస్మాత్తుగా నువ్వు ఊహించలేనటువంటి కార్యాలను ప్రభు కుమ్మరించేటువంటి దేవుడు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఊహించని రీతిగా నీ శరీరములో ఉన్న వ్యాధిని ప్రభు స్వస్థపరిచాడు. అకస్మాత్తుగా ఊహించినటువంటి కార్యాలు అకస్మాత్తుగా ప్రభు కుమ్మరించేటువంటి దేవుడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం మా జీవితంలో ఏ రీతిగా మేము విడుదల పొందాలి. అనేకమైనవి మన పరిస్థితుల్లో కొన్ని అన్సర్టైన్గాను, అదే రీతిగా అన్కంఫర్టబుల్గాను మన పరిస్థితులు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం అనుకుంటూ ఉంటాం, ప్రభువా మేమేం చేయాలి? ఈ పరిస్థితి నుంచి మేము బయటికి రావడానికి మేమేం చెయ్యాలి ప్రభువా? ఏం చెయ్యాలి అంటే 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనమే నువ్వు నేను చెయ్యాలి. ఆ ఉదయకాలంలో ప్రభు పాదాల దగ్గర కూర్చొని స్తుతి ఆరాధన చేయి. ప్రభువా నా భారాలు నేను భరించలేకపోతున్నాను, నిన్నే నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. యుద్ధం ఉంది, ఎడారిలో వారికి నీళ్లు లేవు, చచ్చిపోయేటువంటి స్థితి. ఆ పరిస్థితుల్లో ఆ దేశమంతా వారు చేసిన వర్షిప్ ద్వారా నీళ్లు కుమ్మరించబడినవి. అపోస్తలుల కార్యాల్లో మనం చూసాం, వారు స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఏక మనసు ఏకాత్మతో వారు కూర్చుండిన ఇల్లంతా ఆత్మతో నింపబడినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని మందిరములో అడుగుపెట్టిన మనమందరము ప్రభుని ఏ రీతిగా స్తుతిస్తూ ఉన్నాం, ఏ రీతిగా ఘనపరుస్తూ ఉన్నాం. దేవుని మందిరము యొక్క సమయాన్ని కూడా మనం పాటించవలసిన వారమై ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఆలోచన చేయి. డిపార్ట్మెంట్కి ఎప్పుడు వెళ్తాం, స్కూల్స్కి ఎప్పుడు వెళ్తాం, ఆలోచన చేయండి. మందిరానికి ఎప్పుడు వస్తున్నావు? మందిరంలో ఎప్పుడు ప్రభుకి కనిపిస్తూ ఉన్నావు? డిపార్ట్మెంట్లో బాస్కి కనిపించాలి, స్కూల్లో హెడ్ మిస్టర్స్కి టీచర్కి కనిపించాలి, కానీ జీవము కలిగిన మన బాస్కి మాత్రం ఎప్పుడు కనబడుతూ ఉన్నాం? ఆలోచన చేయి, ప్రశ్నించుకో. ఎక్కడికి వెళ్ళాలన్నా
ట్రైన్ ఎక్కాలన్నా సమయానికి పోతావు, కానీ దేవుని దైవ మందిరం యొక్క సమయం ఏంటో నీకు తెలియనటువంటి పరిస్థితి. కనుక అటువంటి క్రైస్తవత్వము అనవసరం అండి. అటువంటి క్రైస్తవత్వాన్ని నువ్వు పాటించడం అనవసరం. కనుక ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు సన్నిధికి వచ్చి చూడటువంటి మన జీవితాల్లో దేవుని దైవ సన్నిధిలో నువ్వు సమయానికి ప్రభు నీ కొరకు చూస్తూనే ఉంటాడు. ప్రభు నీ కొరకు వేచి ఉంటాడు. ఆ ప్రభు పాదాల దగ్గర నువ్వు ఎప్పుడైతే వర్షిప్ ప్రారంభ గడియలోనే ప్రభుకు కనిపిస్తే ఆయన ఏం చేసే దేవుడో తెలుసా అండి? ఆ కూర్చుండిన ఇల్లంతా నింపబడిందంటండి. కార్యాలతో నింపబడింది. కార్యాలతో నింపబడింది. ప్రియ క్రైస్తవ బిడ్డ, నింపబడిన కార్యాలు ఎక్కడికి వెళ్ళి అంటండి? నీకును, నీ కుటుంబమునకును, నీ కలిగినది సమస్తమునకును పేదరికము రాకుండా నీ గృహమును ఆశీర్వాదముతో నింపేటువంటి దేవుడు. కనుక దేవుని సన్నిధిని ఏ రీతిగానూ కాపాడుకుంటూ ఉన్నావు, దేవుని యొక్క సన్నిధి అనే సమయాన్ని ఏ రీతిగానూ ఆనర్ చేస్తూ ఉన్నావు. ప్రభువును ఆనర్ చేస్తే ప్రభువు అనేక రెట్లు ఆనర్ చేసేటువంటి దేవుడు. నీ ఇల్లంతా ఆశీర్వాదముతో నింపే దేవుడు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.